సత్య న్యూస్ సమాచార సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గ్లోబల్ ఇన్స్పైర్ అవార్డు గ్రహీత బండమీది అంజయ్యతో ఫేస్ టు ఫేస్. నల్గొండ బిడ్డలం నేరమేమి చేసినాం, నదులు నీళ్లను నోచుకొని పాపమేమి చేసినాం, స్వరంగం తవ్విపెట్టి నల్గొండకు బువ్వ పెట్టు అనే నినాదంతో జలసాధన సమితి ఆధ్వర్యంలో నీళ్ల కోసం అన్ని గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేసిన ఉద్యమ నేత, సమాచార సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గ్లోబల్ ఇన్స్పైర్ అవార్డు గ్రహీత బండమీది అంజయ్యతో సత్య న్యూస్ ఫేస్ టు ఫేస్ లో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం మేడం. సత్య న్యూస్. ముందుగా మీరు జలసాధన సమితిలో ఇన్స్పైరింగ్ అవార్డు తీసుకున్నందుకు మీకు వెరీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. అండ్ జలసాధన సమితిలో మీ యొక్క ప్రాముఖ్యత ఎలాంటిది, మీ ప్రాధాన్యత ఎలా ఉంటుంది? జలసాధన సమితి అనేది ఒక స్వచ్ఛంద సంస్థ. నల్లగొండ జిల్లాలో నదుల నీళ్లు లేక 30 ఏండ్లకే ముసలుళ్ళు అయిపోయి ఫ్లోరోసిస్ తోటి వంకరి నడుములు, కాళ్ళు ఇరిగిపోవడము, గొగ్గి పండ్లు, అనేక రకాల ఇబ్బందులతోటి ఉన్నటువంటి పరిస్థితుల్లో నల్లగొండలో బ్యాంకులో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి జలసాధన సమితిని స్థాపించడం జరిగింది. దాన్ని మేము మొట్టమొదటి దశలో గ్రామాన బుర్రకథలు, గొల్లసుద్దులు, కోలాటాల ద్వారా ప్రజల్ని చైతన్యం చేయడం జరిగింది. ఉదయం పూట మొత్తం పోయి సైకిళ్ళ మీద బృందాలు గ్రామాల్లో ఊరు మొత్తం తిరిగి ప్రజలకు మీటింగులు ఉన్నాయని చెప్తే 1990 నుంచి మేము అన్ని గ్రామాల్లో రాత్రిపూట పోయి తెలంగాణకు జరిగిన అన్యాయం, ముఖ్యంగా నల్లగొండకు జరిగినటువంటి అన్యాయం, 2 జీవనదులు, ఒక పక్కన కుడి పక్కన కృష్ణానది, ఎడమ పక్కన గోదావరి నది, 2 నదులు ఉండి కూడా నల్లగొండకు నీళ్లు లేక తల్లడిల్లిపోతున్నటువంటి పక్షంలో, పంట పొలాలు ఎండిపోతున్నటువంటి పక్షంలో ఉద్యమాన్ని మేధావులతోటి, డాక్టర్లతోటి, లాయర్లతోటి, విలేకరులతోటి నల్లగొండలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని తదనంతరం గ్రామాల్లో తిరుగుతూ ప్రజల్ని చైతన్యం చేయడం జరిగింది. జలసాధన సమితిలో మీరు ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ అసలు జలసాధన సమితి కనుమరుగైపోవడానికి గల కారణాలు ఏంటంటారు? జలసాధన సమితి కనుమరుగు కాలేదు. జలసాధన సమితి అనేది ముఖ్య లక్ష్యం శ్రీశైలం ఎడమగట్టు కాలువని సొరంగాన్ని త్రవ్వుపెట్టు, నల్లగొండకు బువ్వ పెట్టు, నదుల నీళ్లకు నోచుకొని పాపమేమి చేసినాం, నల్లగొండ బిడ్డలం నేరమేమి చేసినాం అనే కాన్సెప్ట్ తోటి 1990 నుంచి టిల్ టుడే ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు కూడా జలసాధన సమితి కొంతమంది వ్యక్తులు లేకపోవచ్చు, ప్రజల్లో బ్రహ్మాండంగా ఉంది. మేము ప్రతినిత్యం మా సొరంగ మార్గం వచ్చేంత వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. నల్లగొండ గల్లీ నుండి ఢిల్లీ జంతర్ మంతర్ వరకు అనేక రకాల పోరాటాలు చేసి నిరసన కార్యక్రమం తెలియజెప్పి 1994లో మొత్తం పెండింగ్ లిస్టులో నుంచి కూడా తొలగింపబడ్డటువంటి ప్రాజెక్టే శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ మార్గం. ఇక్కడి నుంచి సర్కిల్ ఆఫీసులు కూడా ఎత్తివేసినటువంటి తరుణంలో కూడా మేము నిరాహార దీక్షలు చేసి మహిళలతోటి, ఈ జిల్లా వాళ్ళు కాకపోయినా, ఈ తెలంగాణ ప్రాంతం వాళ్ళు కాకపోయినా, దుషర్ల లక్ష్మి అనే ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆమె కూడా 42 రోజులు అమరణ నిరాహార దీక్ష చేసి మేము మళ్ళీ సర్కిల్ ఆఫీసుల్ని, ఈ ఆఫీసుల్ని అన్నీ కూడా మేము పునరుద్ధరించుకోవడం జరిగింది. అప్పటి నుంచి మాకు 2005 సంవత్సరంలో మా పోరాటానికి మద్దతుగా అప్పుడు ఉండబడినటువంటి ప్రభుత్వము, నల్లగొండకు సంబంధించినటువంటి మంత్రి, అప్పుడున్న ఎమ్మెల్యే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి కృషితోటి రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మాకు సొరంగం మార్గం పనులు పునాదిరా వేసి 80% పనులు చేయడం జరిగింది. సార్, మీరు చాలా సంవత్సరాల నుంచి ఈ జలసాధన సమితిలో పోరాటాలు చేస్తున్నారని తెలుసు, కానీ మీరు రాజకీయంగా ఎదగలేదనేది తెలుస్తుంది. దానికి గల కారణం ఏమై ఉంటుందంటారు? మేము ముఖ్యంగా మా కాన్సెప్ట్ అనేది ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు నీళ్లు కావాలనేది కాన్సెప్టు. మొట్టమొదటి దశలో నేను నల్లగొండ బిడ్డను కాబట్టి, తెలంగాణ బిడ్డను కాబట్టి, తెలంగాణకు సంబంధించినటువంటి సమస్య నల్లగొండలో ఫ్లోరోసిస్ వ్యాధితోటి అనేక రకాల ఇబ్బందులు పడుతూ 30 సంవత్సరాలకే ముసలులై చనిపోతున్నటువంటి పక్షంలో, రైతులు పంట పొలాలకు నీళ్లు లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పక్షంలో ఫస్ట్ నల్లగొండకు సొరంగ మార్గాన్ని మేము ఎంచుకున్నాం.
సొరంగ మార్గం అనేది మాకు ఇయ్యాల నుంచి కాదు, మాకు స్వతంత్రం వచ్చిన తర్వాత 1978లో సొరంగ మార్గానికి అనేది పునాది రాయేసారు. 1983లో రోడ్లకు ఇరువైపులా కాలువలు దువ్వి వదిలేసారు. వదిలేసినటువంటి పక్షంలో 1989లో ఆలోచన చేసుకొని 1990లో ఒక బ్యాంకు ఉద్యోగి ద్వారా ప్రారంభం చేసుకున్నటువంటిదే జల సాధన సమితి. ఈ జల సాధన సమితిలో అనేక రకాల మార్గాల ద్వారా మనం స్వతంత్ర పోరాటం ఏ రకంగా చేశామో స్వతంత్ర పోరాటం చేసినటువంటి పద్ధతిలోనే శాంతియుతమైనటువంటి మార్గంలో కృష్ణా గోదావరి 2 నదులకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించి అనేక మార్లు ఢిల్లీకి నల్లగొండ గల్లీ నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ దాకా దారి చేసుకొని వందలాది మంది మహిళలతోటి పోయి అక్కడ నిరాహార దీక్షలు చేస్తూ ప్రభుత్వాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని కదిలించడం జరిగింది. అందులో భాగంగానే మేము శ్రీశైలం ఎడమట్టుకాలో సొరంగ మార్గం పూర్తి చేయమని చెప్పి 1994లో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి 480 మంది నామినేషన్లు వేశాం నిరసన కార్యక్రమంలో భాగంగా. అందులో నేను నల్లగొండ పార్లమెంటు స్థానానికి మొదటి అభ్యర్థిగా నామినేషన్ వేసి నాకు లేడీస్ పర్త్ గుర్తు కూడా కేటాయించడం జరిగింది. అప్పుడు ఉండబడినటువంటి జిల్లా కలెక్టర్ నీలం సహాని గారు 480 గుర్తులను తేలాడి పెద్ద బ్యాలెట్ పేపర్ తోటి అన్ని గుర్తులు కూడా కేటాయించి ఎలక్షన్ జరిపించగా 313 నెంబర్ కలిగినటువంటి సిపిఐ పార్టీ అభ్యర్థి బొమ్మగోని ధర్మభిక్షం గారు 1,00,000 ఓట్లతోటి మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఈ జిల్లా ప్రజలు చైతన్యవంతులు, ఈ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు. కానీ ఎంత చైతన్యం ఉన్నా కూడా ఈ జిల్లాలో ఉండబడినటువంటి పాలక వర్గాలు వాళ్ళ పదవుల కోసం చూసుకున్నారు, పదవుల మీద కాంక్ష పెట్టుకున్నారు. ఊరబిష్కలు పట్టుకొని జుట్టు తిప్పితే ఏ రకంగా ఆడతారో ఆ రకంగా వాళ్ళ పార్టీ అధ్యక్షులకు వంత కొడుతూ పార్టీలలో ఉండి నీళ్ళ గురించి మాత్రం కొట్లాడలేదు. అనేక సమస్యలు ప్రజలు భరించుకుంటూ మీ రాజకీయ జీవితం గురించి మీరు రాజకీయంగా ఎందుకు రాణించలేదు అనేది నేను రాజకీయంగా పోయిన దానికంటే ఒక సోషల్ వర్కర్గా ఉండి మాత్రమే నేను కొట్లాడితే నా కాన్సెప్ట్ ప్రజలంతా నా వెంట ఉంటారు, నీళ్లు రావాలనే ఆలోచనతో నేను రాజకీయంగా పోలేకపోయినా ఈ స్వార్థ రాజకీయాల్లో ఇప్పుడున్నటువంటి రాజకీయాలు ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజల్ని హింసించడానికి, ప్రజల ఆస్తులు అమ్మించుకొని పాలకులు అంగిలాగు సరిగా లేనోడొచ్చి 1000 కోట్లు సంపాదించుకుంటున్నాడు. కాబట్టి మాదనేది మా కాన్సెప్ట్ అనేది ఈ రకమైనటువంటి కాన్సెప్ట్కు పాలకుల్ని మనం మార్చలేము, ఈ ఉద్దేశంతో ఓట్లతోటి మనం మార్చలేము. కాబట్టి మనం ఈ రకమైనటువంటి శాంతియుత మార్గంలోనే మనం చేయాలని చెప్పి ఉద్యమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఉదాహరణకు నేను కూడా నల్లగొండలో తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు నల్లగొండలో ఉన్న దాంట్లో నేను కూడా ఒక టీఆర్ఎస్ ఫౌండర్ని. నల్లగొండకు మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు 2000 సంవత్సరంలో కూడా ఏప్రిల్ 27 నాడు అక్కడ మీటింగ్ కూడా నా సొంత ఖర్చులతోటి మేము పోయి ఇక్కడ ఉద్యమం చేశాం. అయినా కూడా పాలకులు అనే వాళ్ళు ప్రజల్ని సుక్కా ముక్క నోటుకు బానిసలు చేసి వాళ్ళు ఓట్లు వేయించుకుంటున్నారు. కాబట్టి నేను సుక్కా ముక్క నోటు ఇవ్వలేను కాబట్టి నేను పార్టీల వైపు పోలేదు. నాకు రాజకీయాలంటే నాకు ఇష్టం లేదు. ఉద్యమాల ద్వారానే ఏదైనా సాధించుకుందామనే కాన్సెప్ట్ తోటి నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నా. సార్, మీకు చాలా అవార్డులు వచ్చాయని విన్నాము. ఎలాంటి అవార్డులు వచ్చాయి మీకు ఇప్పటి వరకు? నేను గత 40 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తున్నందుకు గాను అనేక మార్లు అవార్డులు వచ్చినా కూడా నేను అవార్డుల జోలికి రివార్డు జోలికి పోలేదు. ఫస్ట్ నాకు అవార్డు ఇందిరా ఫౌండేషన్ తరఫున సేవారత్న అవార్డు ఇచ్చారు. తర్వాత మాతృదేవోభవ పితృదేవోభవ ఫౌండేషన్ తరఫున చిరంజీవి బ్లడ్ బ్యాంకు ఆధ్వర్యంలో కూడా మహనీయుల అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఒక వారం 10 రోజుల క్రితమే గ్లోబల్ ఫౌండేషన్ తరఫున ఇన్స్పైర్డ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఈ అవార్డులు వచ్చినందుకు నాకంటే సంతోషం, ప్రజలు సంతోషకరంగా ఉన్నారు. నాకు వచ్చినటువంటి అవార్డులను కూడా నేను ఈ దేశ ప్రజలకు అంకితం చేస్తూ ప్రజలకు వచ్చినట్టుగా నేను అవార్డుని భావిస్తూ సంతోషపడుతున్నా.
నేటి ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో చిన్న విరామం. వెల్కమ్ టు సత్య న్యూస్. సమాచార సంరక్షణ హక్కు యొక్క లక్ష్యం ఏంటి సార్? సమాచార హక్కు సంరక్షణ సమితి అనేది అదొక స్వచ్ఛంద సంస్థ. దానికి తెలంగాణ రాష్ట్రానికి నేను అధ్యక్షునిగా కొనసాగుతున్నాను ప్రస్తుతానికి. సమాచార హక్కుని మనకు ఏదైతే దాదాపు 248 సంవత్సరాల క్రితం 1776లో మన ప్రపంచంలో 195 దేశాల్లో మొట్టమొదటిసారిగా స్వీడన్ అనే దేశంలో అమలు చేయడం జరిగింది. తదనంతరం మన భారతదేశంలో కూడా మహారాష్ట్రలో అన్నా హజారే గారు 13 అక్టోబర్ 1990న భారతదేశానికి కూడా మాకు సమాచార హక్కు చట్టం కావాలి, ప్రజలు స్వేచ్ఛాయుతంగా జీవనం కొనసాగించాలి, ప్రతి పౌరుడు కూడా సమాచార హక్కు ద్వారా అన్ని సమాచారాలు తెలుసుకొని ప్రజలకు చెప్తూ అభివృద్ధి చేసుకోవాలి ఈ దేశాన్ని అనే కాన్సెప్ట్ తోటి అన్నా హజారే గారు 1990న మొదలు పెట్టడం జరిగింది. 13 అక్టోబర్న మొదలు పెట్టడం జరిగింది. వారు పెట్టినటువంటి ఉద్యమం 1997లో మహారాష్ట్రలో అమలు అయినప్పటికీ భారతదేశం మొత్తం అమలు కాలేదు. అదే పట్టు విడవకుండా అన్నా హజారే గారు అరుణ్ రాయ్ ఐఏఎస్ గారిని కలుపుకొని మళ్ళా ఢిల్లీ జంతర్ మంతర్ బాట పట్టి జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు చేసినటువంటి కృషి వల్ల ఇంకా వివిధ స్వచ్ఛంద సంస్థలు అందరు కలిసి పోరాట ఫలితమే 2005 జూన్ 10న పార్లమెంట్లో రాష్ట్రపతి ఆమోదం పొంది 2005 నుంచి మనకు సమాచార హక్కు చట్టం అనేది ఏర్పడింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు సమాచార చట్టంలో ఇంకా చాలా లుసుకులు ఉన్నాయి. దాన్ని సరిచేయాలంటే విద్యార్థి లోకం, మేధావి లోకం ముందుకొచ్చినప్పుడే అవి సరిచేయగలుగుతామనే నమ్మకం నాకుంది. ఆ చట్ట ప్రకారం కూడా సమాచార హక్కు 2005 చట్ట ప్రకారం మేము ప్రజల్ని చైతన్యం చేస్తున్నాం. ఒక తెల్లగాయిత మీద దరఖాస్తు ఇచ్చినా కూడా సమాచారం ఇవ్వాలి, కానీ అధికారులు ఆ రకంగా ఇవ్వడం లేదు. కాబట్టి మనం సమాచార హక్కు చట్ట ప్రకారం 6/1 ప్రకారం మనము మొదటి దరఖాస్తు చేసినప్పుడు ఒక విలేజ్ సెక్రటరీ కానించి సెక్రటరేట్ వరకు కూడా ఎవరైతే పిఐఓ ఉంటాడో పౌర సమాచార అధికారి ఎవరు ఉంటారో వారికి దరఖాస్తు పెడితే మనకు 30 రోజుల లోపల వాళ్ళు మనకు సమాచారం ఇవ్వాలి. 5 రోజుల లోపలనే ఇన్ని పేజీలు ఉన్నాయి, దీనికి మీరు ₹2 లెక్కన పేజీ కట్టమని చెప్పి మనకు రాతపూర్వకమైనటువంటిది పౌర సమాచార అధికారి మనకు లెటర్ ఇవ్వాలి. ఇవ్వనటువంటి పక్షంలో మనకు మొదటి అప్పీల్ కూడా మనకు ఆర్డీఓ లెవెల్లో 19/1 ప్రకారం మనము మొదట అప్పీల్ చేసుకునే అధికారం ఉంది. వారు కూడా 30 రోజుల్లో ఇయ్యనప్పుడు సమాచార హక్కు కమిషనర్ హైదరాబాద్లో ఉంటారు. రెండో అప్పీలు 19/3 ప్రకారం కమిషనర్ గారి దగ్గర చేసుకుంటే అప్పుడు దానికి సంబంధించినటువంటి అధికారులకు వాళ్ళు నోటీసులు పంపించి విచారణ చేసి దాంట్లో కనుక లోపాలు ఉన్నట్లయితే సమాచార హక్కు కమిషనర్ గారు 2500 నుంచి 25,000 వరకు పెనాల్టీ వేస్తూ మళ్ళీ సంబంధిత అధికారులకు కూడా వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా రికమెండ్ చేసే అధికారం కమిషనర్ గారికి ఉంది. సమాచార కమిషనర్ లాంటి ఉన్నత పదవులు మీరు ఆశిస్తున్నారా లేదా? నాకు ఉండబడినటువంటి అవగాహన ప్రకారం సమాచార హక్కు కమిషనర్ కావాలంటే ఏ రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండబడినటువంటి వ్యక్తులనే సమాచార హక్కు నామ్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం తప్పకుండా నాకున్న అర్హతలు ఎవరికీ లేవు. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ మీద ప్రతి సమస్య మీద 40 సంవత్సరాల పోరాటంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేను తొక్కని గడప లేదు, తట్టని తలుపు లేదు, ఎక్కని మెట్లు లేవు. కాబట్టి అనేక రకాల అనుభవపూర్వకంగా నేను పనిచేశాను. నేను సొంత ఖర్చులతోటి మేము ఎక్కడ కూడా ఎలాంటిది ఆశించకుండా మా సమస్యలే ప్రధాన లక్ష్యంగా భావిస్తూ మేము పనిచేసినాం. కాబట్టి సమాచార హక్కు కమిషనర్ నేను ఆశించడంలో తప్పులేదు. తప్పకుండా నన్ను నియమించాలి. నాకున్నటువంటి క్వాలిఫికేషన్స్ ఎవరికీ లేవు. ఓకే సార్, ఇప్పుడు నేటి రాజకీయ పరిస్థితులపై మీ యొక్క అభిప్రాయం ఏంటి? రాజకీయ నాయకులు ప్రస్తుతం ఉన్నబడినటువంటి పరిస్థితుల్లో
ప్రజల్ని సోమరిపోతులుగా బానిసలుగా మార్చేసారు. సుక్క ముక్క నోటు ఎంత ఇస్తే వాడు ఓటేస్తాడు అనే దారికి దిగదార్చిండ్రు. ఇంకా ఎంత నీచానికైనా కూడా తెగించే పరిస్థితుల్లో పాలక వర్గాలు ఉన్నాయి. కాబట్టి రాజకీయాల గురించి మాట్లాడమే అసహ్యంగా అనిపిస్తుంది. కాబట్టి ఎలాంటి ఉచితాలు వద్దు, మేము ఉచితాలు కావాలని అడుగుతలేం. ఈ దేశానికి ప్రజలు యజమానులు. ఈ దేశ ప్రజలు కట్టే ట్యాక్సీల మీద ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఈ 5 సంవత్సరాల ప్రజల జీతగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మనం కట్టే ట్యాక్సీల మీద జీతభత్యాలు 5 లక్షల వరకు తీసుకుంటుర్రు. మరి మేము ఈ పార్టీల వాళ్ళకు ఓటేయడమే మేము చేసిన పాపమా? ఓటేయడమే మేము చేసిన నేరమా? వసతులు లేని హాస్పిటల్లో మాకు ట్రీట్మెంట్ అంటారు. యశోద, కిమ్స్, నిమ్స్ వగైరా వగైరా హాస్పిటల్లో వాళ్ళ పిల్లలు ట్రీట్మెంట్ తీసుకుంటారు. మేమేం పాపం చేసినాం? ఏం దౌర్భాగ్యం చేసినాం? మాకెందుకు వసతులున్న హాస్పిటల్లో మాకు ట్రీట్మెంట్ ఇవ్వరు? కాబట్టి ప్రజలను మేము చైతన్యం చేస్తూ ఉన్నాం. జలసాధన సమితిలో నీళ్ళ గురించి ఏ రకంగానైతే చేశామో ఇప్పుడు సమాచార హక్కు సంరక్షణ సమితి తరపున కూడా ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఉచిత వైద్యం, ఉచిత విద్య అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో, కార్పొరేట్ కాలేజీల్లో, స్కూళ్ళలో కూడా ఇవ్వాలనేది సమాచార హక్కు సంరక్షణ సమితి ఏకైక లక్ష్యం, ఏకైక డిమాండ్. అంజయ్ గారు, సమాచార సంరక్షణ సమితిలో ఇప్పటి వరకు మీరేమైనా విజయాలు సాధించారా? ఒకవేళ సాధిస్తే అవి ఎలాంటి విజయాలు? సమాచార హక్కు సంరక్షణ సమితి తరపున మేము గతంలో వేరే సంస్థలు పనిచేశాం. ఇప్పుడు 1 సంవత్సరం నుంచి మేము పనిచేస్తూ మేము చేస్తున్నటువంటి యాక్టివిటీస్ వల్ల ఢిల్లీలో ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి విద్యా వైద్యం ఉచితం చేయండి, ఇంకే ఉచితాలు వద్దని చెప్పి కూడా మేము రిప్రజెంటేషన్లు ఇచ్చాం. ఇచ్చిన కానించి మేము ఇచ్చిన కొద్ది రోజులకే ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ భవ కింద 10 లక్షల రూపాయలు ట్రీట్మెంట్ కొరకు ప్రజలకు ఇస్తామని చెప్పి ప్రకటించారు. దాన్ని మేము మళ్ళీ ప్రధానమంత్రి గారికి లెటర్ రాశాం. ఈ 10 లక్షల రూపాయలు చట్టబద్ధతతో కూడుకున్నటువంటిది. మేము హాస్పిటల్కి పోగానే, ప్రైవేట్ హాస్పిటల్ పోయినా, గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా ఎలాంటి ఓపీ ఛార్జెస్ లేకుండా, ఎలాంటి ఎక్స్రేలు కానీ, టెస్టులు కానీ ఏది చేసినా కూడా మాకు 10 లక్షల వరకు ఉచితంగా ఇవ్వాలనేది మేము డిమాండ్ చేశాం. ఆ డిమాండ్కు సానుకూలంగానే 10 లక్షల రూపాయలు పెంచారు. అది మేము సాధించినటువంటి ఘనత. మమ్మల్ని చూసే మేము ఇక్కడ అడుగుతున్నాం కాబట్టి ఆంధ్రాలో కూడా పోయినటువంటి గవర్నమెంటు 25 లక్షల రూపాయలు కూడా ఆరోగ్యశ్రీ కింద చేశారు. దాన్ని కూడా మేము చట్టబద్ధతతోటి అసెంబ్లీలో, పార్లమెంట్లో బిల్లు పెట్టి ఓపీ కానించి మెదడు ఆపరేషన్ వరకు, పెరాలసిస్ ఆపరేషన్ వరకు, గుండె ఆపరేషన్ వరకు కూడా ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, కలెక్టర్లకు, ఎస్పీలకు ఎట్లా చేస్తున్నారో మా ప్రజలకు కూడా అదే రకంగా ఈ రెండిట్లో విద్యా వైద్యంలో మాకు చేయాలనేది కూడా మా ఏకైక డిమాండు. దీని మీద కొంత ప్రభుత్వంలో అన్ని పార్టీల వాళ్ళు కూడా నిన్న పోయిన పార్లమెంట్ ఎన్నికల, ఎమ్మెల్యే ఎన్నికలలో కూడా మేము విద్యా వైద్యం ఉచితం చేస్తామని చెప్పి చాలా వరకు ప్రకటించారు. అది మా వల్లనే వాళ్ళు అట్లా ప్రకటించుకున్నారు. కాబట్టి మేము మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు ఇంకా ఉధృతంగా చేసి మొత్తం దేశవ్యాప్తంగా కూడా కమిటీలు వేసి విద్యా వైద్యాన్ని సాధిస్తాం అనేది మా కాన్సెప్ట్. మీ ఫ్యామిలీలో మీరు ఇలా ఉద్యమాలలో పాల్గొంటున్నప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? అంటే మీకు సహకరిస్తారా, లేదా ఎందుకు మనకి ఇలాంటివి అనేసి మిమ్మల్ని ఏమైనా డిస్కరేజ్ చేయడం లాంటిది ఉందా? నా ఫ్యామిలీలో మాది ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబంలో నా భార్యకు అక్షర జ్ఞానం లేదు, చదువుకోలేదు ఎక్కువగా. అయినా కూడా ఉమ్మడి కుటుంబాన్ని సంరక్షించుకుంటూ నాకు 2 బిడ్డలు, 1 కొడుకు. నేను 1990లో నల్లగొండలో నేను వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు 1వ తరగతి, 6th తరగతి చదువుకుంటున్నటువంటి పిల్లల్ని వదిలిపెట్టి కూడా నేను రాత్రింబగులు 24 గంటలకు 24 గంటల ఊర్లలో జలసాధన సమితి మీటింగ్లలో తిరిగి వచ్చేది. వర్షం వస్తుంటే రేకుల ఇల్లు పగిలిపోయినటువంటి ఇంట్లో నా భార్య పిల్లలు తడవకుండా గిన్నెలు చినుకులు పడుతుంటే, కురుస్తుంటే గిన్నెలు పెట్టుకొని కురువని కాడ పిల్లల బండ పెట్టుకొని జీవనం కొనసాగించాం. నా భార్య పేరు పరమేశ్వరి. నా భార్య సపోర్ట్ నాకు చాలా ఉంది. ఎప్పుడు ఖాళీగా ఉన్నా కూడా ప్రజలకి ఏదో ఒకటి చేయాలని చెప్పి
చెప్తా ఉంటుంది. ఆమె సపోర్ట్ లేని నేను ఇందాక రాలేదు. నేను దేవునికి కూడా నేను దండం పెట్టినటువంటి వ్యక్తిని. ఎందుకంటే అర్ధరాత్రి అపరాత్రి నేను పోయి వస్తుంటే నా భార్య నాకు ఎంతో సహకరించుకుంటూ వస్తుంది కాబట్టి నా భార్య నాకు సర్వస్వం, నా భార్య నాకు దేవత. నేను ఉన్న సెకండ్ నేను ఇంటికి వస్తేనే వచ్చినట్టు, రాకుంటే రానట్టు కూడా నేను ఇప్పుడు కూడా మీ ముందర మాట్లాడేది కూడా నేను ఈ సెకండ్ వరకే నేను లెక్క మనిషిని. రెండో సెకండ్ గురించి నేను ఆలోచన చేయలేదు. అనేక రకాల ఉద్యమాల ద్వారా మేము చేసినటువంటి కృషి ఫలితంగా ఈ దేశంలో 2 చట్టాలను నేను మార్పించాను. 1994 సెప్టెంబర్ 16న నేను ఆత్మాహుతి చేసుకుంటా అంటే నన్ను పట్టుకోవడం కొరకు 400-500 మంది పోలీసుల్ని అప్పుడు ఉండబడినటువంటి ఎస్పీ గోపీనాథ్ రెడ్డి గారు నన్ను పట్టుకోవడం కొరకు కాపలా పెట్టారు. అప్పుడు ఆత్మాహుతి చేసుకోవచ్చు, ఇప్పుడు ఆత్మాహుతి చేసుకోవడానికి వీల్లేదు. అది అప్పట్లో సెన్సేషనల్ అయిపోయింది దేశంలో. దాంతో ఆ చట్టం అనేది ఆత్మహత్య చట్టం మారిపోయింది. ఇంతకుముందే చెప్పాను, 96లో పార్లమెంట్ ఎన్నికలకు అప్పుడు నామినేషన్ ఫీజు 500 ఉండేది, ఇప్పుడు 25,000 రూపాయల నామినేషన్ ఫీజు అయింది. ఈ చట్టాలను కూడా మార్పించాం. గతంలో ఏ రకంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా చేశామో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో చేస్తూ సమాచార హక్కు సంరక్షణ సమితి తరపున గ్యారంటీగా ఈ దేశ ప్రజలకు ప్రతి బిడ్డకు ఉచిత విద్య, ఉచిత వైద్యం రావడానికి ఉన్న సెకండ్ వరకు పోరాటం చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చివరిగా మీ గోల్ ఏంటి? మీరు ఎలాంటి జీవితాన్ని ఆశిస్తున్నారు? నా జీవితం సాదాసీదాగా ఉండే జీవితం. నా వయసు 60 సంవత్సరాలు. ఇప్పుడు ఈడ అంగిలా కూడా మీకు ఏ చెట్టు ఎక్కమన్నా ఎక్కగలిగే శక్తి నాకు దేవుడిచ్చిండు. ఆ శక్తి నాకుంది. తట్టపార పట్టుకొని ఇంటికాడ వ్యవసాయం పనులు చేసుకుంటా, పొలం పనులు చేసుకుంటా, రాత్రి మగులు 24 గంటలకి 24 గంటలు నాకు కష్టం దొరకాలనేది ఆలోచన చేస్తా. ఆ కష్టం కూడా మట్టిలో పుట్టినా మట్టిలోకి పోతా కాబట్టి నేను మట్టిలోనే ఇన్ని పండించుకుంటా. నేను 6 అడుగుల జాగాకు సంబంధించినవన్నీ కాబట్టి నాకు ఒక 8 ఎకరాలు వ్యవసాయం ఉంది. నా వ్యవసాయంలో పండినటువంటి పంటల ద్వారా నాకు వచ్చినటువంటి ఆదాయ వనరుల ద్వారా నేను 90% నేను నిధులని సమాచార హక్కు సంరక్షణ సమితికి, ఈ దేశ ప్రజలకు విద్యా వైద్యం ఉచితం రావడానికే ఖర్చు పెడుతుంటా. నా మీద ఆధారపడినటువంటి వాళ్ళు నా కుటుంబంలో నా పిల్లలు ఎవరు లేరు. నా పిల్లలు 3, 2 బిడ్డలు, 1 కొడుకు. ఒక్క నయా పైసా కట్న కానుకలు లేకుండా నేను పెళ్లిళ్ళు చేశాను. నా కొడుకు కూడా ఏమి తీసుకోకుండా పెళ్లి చేసుకున్నా. నా కొడుకు అమెరికాలో ఉంటాడు, ఒక బిడ్డ అమెరికాలో ఉంటుంది, ఇంకొక బిడ్డ హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళందరూ ఎవరి జాగాలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళే నాకు డబ్బులు ఇచ్చి, నాన్న నువ్వు ఈ రకంగా కొట్లాడుతున్నావు కాబట్టి నీ ఖర్చులకు ఉంచుకో అని చెప్పి నా బిడ్డలు నా కొడుకు నెలకు 30,000 ఇస్తాడు, నువ్వు ఖర్చు పెట్టుకొని ఉద్యమాలు చేసుకో, కానీ ఏ పొలిటికల్ పార్టీలో తిరగకు, నీకు పార్టీలతో సంబంధం లేకుండా ఉద్యమం చేయి, నీకు ఏది కావాలన్నా సహకరిస్తాను. నా పిల్లల సహకారంతో, నా భార్య సహకారంతో నేను ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తీసుకుపోతా. ఉన్న సెకండ్ వరకు నేను సమాచార హక్కు సంరక్షణ సమితిలా పనిచేసుకుంటూ పోతాను. సార్, మీరు అనుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేస్తూ ప్రజలకు కావాల్సినటువంటి సపోర్ట్ మీ నుంచి లభించాలని మా సత్య న్యూస్ ద్వారా కూడా కోరుకుంటున్నాము. నమస్కారం. సమాజానికి ఉపయోగపడే పనులను నిరంతరం చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారని సమాచార సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు, గ్లోబల్ ఇన్స్పైర్ అవార్డు గ్రహీత బండమీది అంజయ్య తెలుపుతున్నారు. ఓవర్ టు స్టూడియో. మరో స్పెషల్ ప్రోగ్రాంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.